రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఆయన దేశాన్ని వెలగబెడతారని సగటు అమెరికన్ ఆశించాడు. ఏడాది పూర్తయింది, కానీ అదేం జరగలేదు. తన దేశ అంతర్గత సమస్యలను పక్కన పెట్టి ఇతర దేశాలపై పడి ఏడవటం, బెదిరింపులకు దిగటం, టారిఫ్ల పేరుతో లొంగ తీసుకోవటం, దురాక్రమణకు సాహసించటం, అడ్డు చెబితే ఏకంగా యుద్ధానికి దిగటం, మిత్రులను శత్రువులుగా మార్చుకోవటం. ఇలా ట్రంప్ ఏడాది పాలన దుర్మార్గాలతో గడిచిపోయింది. ట్రంప్ ఏడాది పాలన ప్రపంచానికి ఒక పీడకలలా మారింది. ట్రంప్ పేరు చెబితే ఏకంగా సొంత దేశ ప్రజలే భయపడే పరిస్థితి వచ్చింది. ట్రంప్ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని అమెరికా ప్రజలే కాదు, ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఇంకా 3 ఏళ్ల ట్రంప్ పాలన ఉంది. రానున్న రోజుల్లో తన వికృత నిర్ణయాలతో ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తారా? అమెరికా అధ్యక్షుడికి అడ్డుకట్ట వేసేది ఎలా? ఇందుకోసం ప్రపంచ దేశాలు ఒక్కటవుతాయా? ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక ఏడాది పాలన చెప్పలేనంత అనిశ్చితికి, అయోమయానికి, అంతకు మించిన అభద్రతా భావానికి గురిచేసింది. 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మితిమీరిన దూకుడు, మతిలేని నిర్ణయాలతో ప్రతి దేశాన్ని ట్రంప్ హడలెత్తిస్తూ వస్తున్నారు. ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. పిచ్చోడి చేతిలో రాయిలా అన్నట్లు ట్రంప్ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు తీసుకుంటున్న నిర్ణయాలతో అంతా గందరగోళం నెలకొంది. అమెరికా గౌరవాన్ని, అగ్రరాజ్యంగా దానికున్న పరువు ప్రతిష్టలను కూడా మంటగలుపుతున్నారు. నోటికొచ్చిన వ్యాఖ్యలు, చౌకబారు కామెంట్స్, పిచ్చి నిర్ణయాలకు ట్రంప్ మారుపేరుగా మారిపోయారు. ఆచితూచి మాట్లాడటం తన డిక్షనరీలోనే లేదని నిరూపిస్తున్నారు. ట్రంప్ దగ్గర హుందాతనమే అనేది కనిపించదు. కనీస దౌత్య మర్యాదలకు కూడా తిలోదకాలిస్తూ దేశాధినేతలనే మీడియా సాక్షిగా అవమానించి అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు. గతంలో ఇలా ఏ అమెరికా అధ్యక్షుడు వ్యవహరించలేదు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్, తనకు నచ్చింది చేస్తాను, నచ్చకపోతే అంతే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ట్రంప్. ఆయనకు ఇతరుల అభిప్రాయాలతో పని లేదు. వరల్డ్లోని లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్రతి క్షణం, ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి నెల, ఈ సంవత్సరం అంతాను ట్రంప్ గురించే చర్చ జరుగుతున్నది. ఇంకేమి ప్రపంచంలో చర్చ జరగటం లేదు. ఆయన రాగానే ఏంటంటే ఒక చర్చనీయాంశం తీసుకొచ్చాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు చేయాలని. అప్పటి నుంచి ఇంకా వరుసగా ఆయన ఏదేదో అంటే ఒకటి తర్వాత ఒకటి కాంట్రవర్సీ చేస్తూనే ఉన్నాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే టారిఫ్ వార్కు దిగారు ట్రంప్. టారిఫ్ అస్త్రంతో ప్రపంచ దేశాల సహనాన్ని పరీక్షించారు. తాను చెప్పినట్లు వినని దేశాలపై సుంకాల యుద్ధాన్ని ప్రకటించారు. శత్రుదేశం, మిత్రదేశం అని తేడా లేకుండా ప్రతి దేశంపైన ఎడాపెడా భారీ టారిఫ్లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్నే అతలాకుతలం చేశారు. అధిక సుంకాలతో సొంత ప్రజల మీద ధరల భారం పడినా దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. మాట వినని దేశాలను బెదిరించేందుకు టారిఫ్లను అస్త్రంగా ప్రయోగిస్తూ విపరీతమైన చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కానీ తన పాలన ఆహా ఓహో అంటూ తనకు తానే డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. 365 రోజుల్లో రోజుకొకటి చొప్పున ఏకంగా 365 విజయాలు సాధించాను అంటూ గొప్పలకు పోయారు. టారిఫ్లు ఈ ఏడాది పొడవునా ట్రంప్కు ఫేవరెట్గా మారిన పదం ఇదే. నూతన టారిఫ్ అనే పదం చాలా ఇష్టమంటూ పలు సందర్భాలలో ట్రంపే చెప్పుకున్నారు. ఏడాది పాటు దాని చుట్టే తిరిగారు. పిడుగుకు, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లుగా ప్రతి దానికి టారిఫ్లనే అస్త్రంగా ప్రయోగిస్తూ వచ్చారు. మొత్తంగా ప్రపంచ వాణిజ్య స్థితిగతులనే మార్చేశారు. సగటున అమెరికాతో వాణిజ్యం చేస్తున్న ప్రతి దేశంపైన కనీసం 10% అదనపు టారిఫ్లు విధించారు. ఇక ఎన్నో ఏళ్లుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్పై కూడా ట్రంప్ విషం వెళ్లగక్కారు. రష్యా నుంచి ఆయిల్ కొంటుందన్న సాకుతో భారత్పై అత్యధికంగా 50% వరకు సుంకాలు విధించారు ట్రంప్. అంతేకాదు రష్యా నుంచి ఆయిల్ కొనటం ఆపకపోతే 500% సుంకాలు విధిస్తామని కూడా బెదిరింపులకు దిగారు. నమ్మకమైన భారత్ లాంటి దేశాన్ని దూరం చేసుకుని ఉగ్రవాద దేశం పాక్తో జతకట్టాడు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని పిచ్చి ప్రేలాపనలు పేలారు. భారత్పై సమయం దొరికినప్పుడల్లా తన అక్కసు వెళ్లగక్కాడు ట్రంప్. కానీ భారత్ ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు, భయపడలేదు. తన వ్యూహాత్మక దౌత్యంతో అగ్రరాజ్యానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తమ దేశ ప్రజలు అవసరాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. దగ్గర ఒక ఐలాండ్ అలా మనుషులే ఉండరు.
ఆ మనుషులు కూడా ఉండడు. ఐలాండ్ పై కూడా టారిఫ్ విధించాడు ట్రంప్. ఇంకో ఐలాండ్ పైన 2000 మంది ఉంటారు, దానిపై కూడా ట్రంప్ విధించాడు. ఇక మిగిలింది మూన్ పైన, మార్స్ పైన విధించలే. సో ఇప్పుడు చెప్పండి, నేను ఎందుకన్నాను, ఒక తిక్క ఉండడం వేరు, ఒక తిక్కకు లెక్క పక్క ఏది లేకుంటే ఉంటే వేరు. ఏ రకం దెర్ ఇస్ నో లాజిక్, దెర్ ఇస్ నో కామన్ సెన్స్, ఎకనామిక్ కామన్ సెన్స్, సో నాట్ ఈవెన్ ఏ పొలిటికల్ సెన్స్ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. అధికారంలోకి రాగానే యుద్ధాలకు తెరదించి ప్రపంచ శాంతిని సుస్థిరం చేస్తానన్న ట్రంప్ ఈ ఏడాది కాలంలో కనీసం 7 దేశాలపై దాడులకు తెగబడ్డారు. బాధిత దేశాల్లో ఇరాక్తో మొదలుపెట్టి సొమాలియా, ఇరాన్, యెమెన్, సిరియా, నైజీరియా, తాజాగా వెనిజుయలా దాకా ఉన్నాయి. వెనిజుయలా ఆయిల్పై కన్నేసిన ట్రంప్ ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు మధురోను బంధించి అమెరికాకు తరలించడం సంచలనం రేపింది. ఆ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. అంతేకాదు వెనిజుయలా తాత్కాలిక ప్రెసిడెంట్ను తానే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పిల్ల చేష్టలను బయటపెట్టుకున్నారు. యుక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చాడు. నేటోని ఏమన్నాడంటే నేటోకి ఎక్కువ ప్రమాదం ఉంది రష్యా నుంచి. ఎందుకైతే రష్యా వాళ్ళ డోర్ స్టెప్లో ఉంది, ఏది యూరోపియన్ కంట్రీస్లో. మీరు ఎక్కువ ఆయుధాలు ఇవ్వాలి నాకన్నా అంటే వాళ్ళు అందరూ తన బడ్జెట్ ఇది స్పెండ్ చేశారు. దాని తర్వాత ఇట్లాగే ప్రతి నెల ప్రతిరోజు ఏదో కాంట్రవర్సీ. లేటెస్ట్ మనకి తెలుసు వెనజువలా ఏమిటంటే ఫస్ట్ 3-4 వాళ్ళ బోట్స్ని బాంబు చేసాడు. దాని తర్వాత షిప్స్. ఇక ఇరాన్ విషయంలో ట్రంప్ ఎక్కడా లేని అత్యుత్సాహం ప్రదర్శించారు. ట్రంప్ ఇటీవల ఆ దేశంలో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో రంగంలోకి దిగిన ట్రంప్ నిరసనకారులకు మద్దతుగా ఇరాన్పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒకానొక దశలో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ఖమేనీ హెచ్చరికలు ఇజ్రాయెల్, పశ్చిమాసియా దేశాలతో వెనక్కి తగ్గారు. ఖమేనీ ప్రభుత్వం, ట్రంప్ మధ్య మాటల యుద్ధంతో కొన్ని రోజుల పాటు పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇరాన్లో అల్లర్ల వెనుక అమెరికా ఉందని ఆరోపించారు ఖమేనీ. 8 యుద్ధాలు ఆపానని, తనకు ఎందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం లేదని పెడబొబ్బలు పెట్టారు ట్రంప్. నోబెల్ బహుమతి కమిటీపై నిందలు వేశారు. నోబెల్ కమిటీతో సంబంధం లేని నార్వే పైన అసంతృప్తి వెళ్లగక్కారు. వెనిజుయలా తర్వాత గ్రీన్లాండ్ పై ట్రంప్ గురిపెట్టడం మరో సంచలనంగా మారింది. అమెరికా భద్రతకు గ్రీన్లాండ్ చాలా ముఖ్యమని, గ్రీన్లాండ్ను దక్కించుకొని తీరుతామని ప్రకటించారు. ఆ దీవిని ఆక్రమించేందుకు యూరప్ దేశాలతో తగాదాలకు కూడా ట్రంప్ వెనకాడటం లేదు. యూరప్ మిత్ర దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే వలసదారులను టార్గెట్ చేశారు ట్రంప్. ఏడాది పాలనలోనే అమెరికా నుంచి ఏకంగా 6.05 లక్షల మందిని గెంటేశారు. నిర్బంధం, అధికారుల బెదిరింపులు తట్టుకోలేక ఏకంగా 19 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగానే అమెరికాను వీడి వెళ్లిపోయారు. మొత్తం మీద ట్రంప్ యంత్రాంగం అడ్డగోలు నిబంధనల దెబ్బకు గతేడాది కాలంలో అమెరికాలో నివసిస్తున్న 16 లక్షల మంది వలసదారుల హోదాను కోల్పోయారు. అంతేగాక ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏకంగా 66,866 మందిని ఇమిగ్రేషన్ విభాగం నిర్బంధించింది. అంటే సగటున రోజుకు 821 మంది ఊచలు లెక్కబెట్టారు. వీటికి తోడు ఏకంగా 75 దేశాల వారు అమెరికా ఇమిగ్రేషన్ వీసాలు పొందేందుకు వీలు లేకుండా ట్రంప్ నిషేధం విధించారు. ట్రంప్ గారిది సక్సెస్ఫుల్గా ఒక 1 ఇయర్ తన పాలన జరగడం జరిగింది. అయితే ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ఉన్న చేంజెస్ ఏంటి అని మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకి వ్యాపార పరంగా ఆర్ మన ముఖ్యంగా ఆంధ్ర మన బెల్ట్స్లో చూసుకుంటే ఒక అగ్రికల్చర్ సెక్టర్ దాంట్లో మనకి యాక్చువల్ ఆక్వాకల్చర్ దగ్గర నుంచి కానీ ఆ తర్వాత మన బిజినెస్ ఇంపోర్ట్స్లో కానీ అన్నింటిలో కూడా ఫస్ట్ వాళ్ళు 200% ట్యాక్సెస్ అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని 50కి తీసుకొచ్చారు. విచ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ చాలా పెద్ద ఛాలెంజింగ్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా బిజినెస్లు ప్రత్యక్షంగా దానివల్ల దెబ్బతింటడం జరిగింది. అయితే లక్కీగా ఏంటంటే మన గవర్నమెంట్స్ కొద్దిగా వాళ్ళు కూడా స్ట్రాటజీగా చూసి ఈ సప్లై చైన్ని వేరే కంట్రీస్కి మార్చగలుగుతున్నారు. అయితే ఇది ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మన ఇండియన్స్ చదువుల కోసం అబ్రాడ్ కోసం వెళ్ళాలి అనుకుంటే మనందరికీ గుర్తొచ్చే కంట్రీ ఫస్ట్ అమెరికా అండి. అటువంటి అమెరికాలో ఇప్పుడు ఇటువంటి ఒక పెద్ద ఇబ్బంది రావడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అంటే చాలా ప్యానిక్ అయిపోయారు. బికాస్ మనం ఫస్ట్ నుంచి మనం ఏంటంటే అమెరికాలో ఏ స్టేట్కి వెళ్దాం అని ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కాస్త బీటెక్ చదివేటప్పుడు వాళ్ళు ఇగో నేను న్యూయార్క్లో చదవాలి, టెక్సాస్లో చదవాలి, ఒక్లాహోమాలో చదవాలని వాళ్ళకి బీటెక్ చదవక ముందు నుంచే వాళ్ళకు ఒక ఐడియా ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్గా కంట్రీయే మనకి ఈరోజు ఆప్షన్ లేనటువంటి పరిస్థితి.